నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. తొలిదశ డిపిఆర్ సిద్ధమైందన్న సర్కారు, తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేటీఆర్. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శ. ప్రజలు అందులోనే బతకాలని ప్రతిపక్షం కోరికని భట్టి ఎదురుదాడి. ఆటో కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామన్న పొన్నం. ఆర్టీసీ అప్పులు బకాయిలు తగ్గించి గాడిలో పెట్టామని స్పష్టీకరణ. ఫీల్డ్ డెస్క్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న పొంగులేటి. అక్రెడిటేషన్ కార్డులు నిజమైన విలేకరులకే ఇవ్వాలన్నదే లక్ష్యమని వెల్లడి. రాజకీయాల్లో విరమణ అనేదే ఉండదన్న ప్రధాని. 59 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికిన మోదీ. విమానాల్లో 60% సీట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దన్న కేంద్రం. అన్ని దేశీయ సర్వీసుల్లో నిబంధన వర్తిస్తుందని వెల్లడి. ఢిల్లీ పాలం ప్రాంతంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం. 3 చిన్నారులు సహా 9 మంది మృతి. హోర్ముజ్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన బంకర్ బస్టర్లు. ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్, అమెరికా దాడులు.